కాపునాడు. రెడ్డి సామాజిక వర్గంలోని కొందరు మాకు కులం లేదంటూనే సాటి కులాల గురించి ప్రస్తావించడం చూస్తుంటేనే వారి కుటిల రాజకీయ వ్యూహం అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా మొదటి స్థానంలో ఉండి మారిన రాజకీయ పరిస్థితుల్లో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో గాని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ రెండవ స్థానాన్ని ఆక్రమించి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కాలం నుంచి రెడ్డి సామాజిక వర్గం ప్రభుత్వంలో మొదటి స్థానంలోనో రెండో స్థానంలోనో మనగలుగుతుంది. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కుల రాజకీయాలు చేస్తూ అటు కమ్మ సామాజిక వర్గం గాని ఇటు రెడ్డి సామాజిక వర్గం గాని అధికారంలో కొనసాగుతున్నారు. దీనికి కారణం రాజకీయాల్లో కుల ప్రస్తావన తెర వెనుకే ఉండాలి, తెర ముందుకి రాకూడదు. దీనిని పాటించిన నాడు కాపులు కూడా రాజ్యాధికారం వైపు పయనించగలరు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న పని ఇదే. రెడ్డి ఈజ్ ఎ క్యాస్ట్ ఆర్ పోస్ట్. రెడ్డి అన్న పదం ఎన్నో శతాబ్దాల క్రితమే ఉన్నా దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు మాత్రం బ్రిటిష్ వారు అన్నది సుస్పష్టం. దాన్నే పవన్ కళ్యాణ్ ఒక సమావేశంలో ఉదహరిస్తూ మాట్లాడారు. దీనిని ఆసరాగా తీసుకొని రెడ్డి సామాజిక వర్గంలోని కొందరు పవన్ కళ్యాణ్ని మహాజ్ఞాని అని వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడుతూ మా అనుమానాలను నివృత్తి చేయండని, చేసి పుణ్యం కట్టుకోండని ప్రార్థించారు. దానికి సమాధానమే మీ ముందుకు కాపునాడు టీవీ పూర్తి చరిత్ర ఆధారాలతో ఈ వీడియోని అందిస్తోంది. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. లాస్ట్ వీడియోలో రెడ్డి సామాజిక వర్గం వేసిన కొన్ని ప్రశ్నలను చూసాం. ఈ వీడియోలో వాటికి తగిన సమాధానాలు దొరుకుతాయని నేను మీతో చెప్పాను. మన కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి సూచనలు సలహాల మేరకు, అలాగే చరిత్రపై పరిశోధనలు చేసి సమగ్ర వివరాల్ని అందించిన ప్రముఖ చరిత్ర పరిశోధకులు శ్రీ భట్టారశెట్టి పద్మారావు రాయలు గారు పురావస్తు శాఖ వారి ద్వారా సేకరించిన శిలాశాసనాలు, మాన్యువల్స్ తదితర ఆధారాలను అనుసరించి నిజాల్ని, ముఖ్యంగా వారు వేసిన ప్రశ్నలకు సమాధానాల్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. మేము ఎప్పుడు కులాల గురించి మాట్లాడం, ఎందుకంటే అది సభ్యత మర్యాద తెలియని వాళ్ళు మాట్లాడతారు అని మొదటి ప్రశ్నలో అడిగారు. విశాఖపట్నంలో జరిగిన రెడ్డి సంఘం సమావేశంలో ఆ సామాజిక వర్గ మంత్రులు, శాసనసభ్యులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీ వర్గాలు మన రెడ్లకు పోటీ కాదు, కాపు కమ్మలను కొట్టేస్తే మనదే శాశ్వత రాజ్యం అని అన్నారు. దీనిని ఏమంటారు? అలాగే రెండవ విషయం, అశోకుని శాసనాలు అంటే క్రీస్తు పూర్వం 260 సంవత్సరపు అశోకుని శాసనాల్లో రట్టడి అని ఉంది. దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. గుట్టు అంటే దాచుకొనుట అని అర్థం. అలాగే రట్టు అంటే బహిర్గతం చేయడాన్ని రట్టు అంటారు. ఇప్పుడు దీని ప్రకారం రట్టడి అంటే గ్రామ పెద్దగా తీర్పు చెబుతూ నిజాన్ని బహిర్గతం చేసే గ్రామాధికారి లేదా ప్రాంత అధికారి. కాలక్రమేణా ఈ రట్టడి అనే పదం రెడ్డి, అక్కడి నుంచి రెడ్డిగా మారింది. ఇక మూడో విషయం, క్రీస్తు శకం 1292 నాటి త్రిపురాంతక శాసన సంపుటి. దీనిలో మనుమ కుల పవిత్రులు వీరబలిజలు అని శాసనం ఉంది. మనుమ లేదా మనువు అనగా తొలి మహారాజు కులము. అంటే సూర్యవంశ క్షత్రియులైన వీరబలిజలు అనగా కాపులు, అంటే కాపు కాయవాడు, రక్షకుడు, రాజు అనే అర్థం. ఈ శాసనంలోను తిరుమల, కడప జిల్లా శాసనాలలో వీరబలిజలు అంగ, వంగ, కళింగ మొదలైన 56 దేశాలు పాలించిన వారు 500 శాసనాలు గలవారని ఈ శాసనం చెబుతోంది. ఆ తర్వాత కొండవీటి రెడ్డి రాజుల శాసనాలలో కొమరగిరి రెడ్డి, కాటయ్య వేమారెడ్డి వారు మేము మనుమ కులస్తులము, వీరబలిజలమని శాసనాలు వేసి చెప్పుకున్నారు. 14వ శతాబ్దంలోని కాటయ్య వేమారెడ్డి కాలంలో పంటకాపులు ఆంధ్రావనిలో పాకనాడు అంటే నెల్లూరు నుండి గుండ్లకమ్మ నది వరకు, అలాగే వెలనాడు గుంటూరుకి పైభాగం, అలాగే మున్నూరు ఈ మున్నూరు అంటే కృష్ణా జిల్లా కొండపల్లి, ఈ విధంగా 14 ప్రాంతాలలో ఉండే వ్యవసాయ కుటుంబాల గురించి ఒక భట్టు కవి పద్యంలో చెప్పాడు. ఇక్కడ మన ప్రస్తావించిన పంటకాపులు అంటే పంటలను పండించే వ్యవసాయదారులు అని, అలాగే రెడ్డి కాపులు అంటే వీరు తెలగలు, వీరు గ్రామాధికారులు, కాపు కాయవారు, రక్షకులు, పాలకవర్గం అని అర్థం. ఇక 6వ పాయింట్ తీసుకుంటే 18వ శతాబ్దం నాటి నరహరి కృష్ణమయ్య శెట్టి వ్రాసిన కర్నూలు మాన్యువల్. ఇది బ్రిటిష్ వారి కాలంలోని ఆర్డీఓల్లో ఉంది. దీనిని చూడండి.
గోన బుద్ధారెడ్డి, గోన కోటారెడ్డి, గోన గన్నారెడ్డి, గోన విఠల్ రెడ్డి వీరు కోనసీమ తెలగాలు. గోన కోటారెడ్డి గారి గురించి తెలుసుకుంటే ఈయన తెలగా కులస్తుడు. ఈ విషయాన్ని మెకంజీ మాన్యుస్క్రిప్ట్ వాల్యూమ్ నంబర్ 2 ధృవీకరిస్తోంది. క్రీస్తు శకం 1293 గద్వాల్ కోటను నిర్మించిన ఈ గోన కోటారెడ్డి మిడిమెల్ల గోత్రికుడు. అతని సంతతి వాడే గద్వాల సంస్థానాధీశుడు సోమభూపాలుడు అనబడే సోమనాద్రి. ఇక గోన బుద్ధారెడ్డి గురించి తెలుసుకుంటే ఈయన రంగనాథ రామాయణం రచించిన గ్రంథకర్త. ఈయన కూడా తెలగ కులస్తుడని వేరే చెప్పనక్కర్లేదు. ఇక 1325 నుండి 1353 వరకు పాలించిన కొండవీటి రాజు అనవేమారెడ్డి, ఆయన కుమారుడు కొమరగిరి రెడ్డి. అతని సంతతివాడు అనంతపురం, కర్నూలు, కడప ప్రాంత దేశాయి రెడ్డిగా ఉన్న కొమ్మిరెడ్డి పెదజంగమరెడ్డి. ఈ కొమ్మిరెడ్డి పెదజంగమరెడ్డి కృష్ణదేవరాయలకి సామంతుడు. ఈయన క్రీస్తు శకం 1523 సంవత్సరం నాటివాడు. ఇక అతని సంతతి వాడే ఈ చింతల వేమారెడ్డి. ఈ చింతల వేమారెడ్డి విశ్వకవి వేమన యోగిగా ప్రసిద్ధికెక్కాడు. ఈ చింతల వేమారెడ్డి 18 జనవరి 1652న కడప జిల్లా వేమనపల్లి మండలం వీరన్నగట్టుపల్లి గ్రామంలో జన్మించాడు. అనంతపురం కదిరి దగ్గర కఠారుపల్లిలో 1730లో ఈయన స్వర్గస్థులయ్యారు. తెలుగు సినిమాకు బ్రహ్మ రఘుపతి వెంకయ్య నాయుడు. అంతేకాని మీరు చెప్పిన ఆ రెడ్డి గారు కాదండోయ్. ఆయన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్. ఈయన ఒక స్టూడియో అధినేతగాను, నిర్మాతగాను, ఒక ఆర్టిస్ట్గాను, ఫోటోగ్రాఫర్గాను, దర్శకుడిగాను సుప్రసిద్ధులు. ఇక తరువాత మహాపతివ్రత వేమారెడ్డి మల్లమ్మ. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం రామాపురం గ్రామం, అంటే ప్రస్తుతం సోమయాజులపల్లె వీర్నపల్లిలో ఉన్న ఈ రామాపురం గ్రామం బలిజ భూస్వామి భూమిరెడ్డి నాగిరెడ్డి, గౌరమ్మ దంపతులకు జన్మించింది ఈ మహాపతివ్రత వేమారెడ్డి మల్లమ్మ గారు. ఈవిడ వీరన్నగట్టుపల్లిలోని బ్రహ్మయ్య గారు, అంటే మన యోగి వేమన్న గారికి అన్నయ్య గారైన బ్రహ్మయ్య గారిని వివాహమాడింది. ఇక రాయలసీమలో బలిజ, మున్నూరు కాపు, కమ్మ, ఏకిరి, బోయ, గొల్ల, కురుమ, నెల్లూరు యానాది, ఎరుకల, రెడ్డిక. ఈ రెడ్డికలు విశాఖపట్నంలో బాగా కనిపిస్తారండి. వీళ్ళందరూ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల్లో ఉన్న అన్ని కులాల వారికి రెడ్డి బిరుదులు ఉన్నాయి. దీన్ని బట్టి రెడ్డి అనేది ఒక కులం కాదు. ఇంకో విషయం, గిరిజనుల్లో కూడా పూర్వకాలం నుండి వ్యవసాయ కాపులుగా ఉన్నారు. ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే క్రీస్తు శకం 1317 నాటి, అనగా కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నాటి రెడ్డికరణం శాసనాన్ని చూడొచ్చు. ఇక తరువాత 1747 నాటి కడప జిల్లా చింతకొమ్ము దిన్నే శెట్టికరణం శాసనం. ఆ తరువాత నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు కాపుకరణం శాసనం. ఈ శాసనం వెంకటగిరి రాజా కాలం నాటిది. పైన తెలిపిన రెడ్డి, శెట్టి, కాపు ఇవి గ్రామాధికారులు మాత్రమే, కులాలు కాదు. ఇలా చెప్పటానికి శాసనాధారాలు కూడా ఉన్నాయి. కమ్మ, బలిజ, వెలమ కులస్తులను కులం పేరుతో పిలుస్తారు, కానీ చౌదరి అనో, నాయుడు అనో, దొర అని అయితే పిలవరు. ఎందుకంటే అవన్నీ బిరుదులు. రెడ్డి అనేది బిరుదు కాక కులం ఎట్లా అవుతుంది? మరి ఈనాడు రెడ్డి అని పిలిచేది ఏ కులమో మీరే చెప్పండి. మరి బలిజలని కాపులను ఎందుకు పిలుస్తున్నారంటే కాపు కాయువాడు, రక్షకుడు, రాజు అని అర్థం. అందువల్ల 56 దేశాలను తొలి మహారాజైన మనువు కులస్తులు బలిజ కాపులు కూర్మీలు పరిపాలించారు. 56 దేశాల్లో ఉత్తర భారతంలోని కాశీ నుండి దక్షిణ భారతంలోని రామేశ్వరం వరకు గల దేశపతులు దేశాయి, దేశాయి శెట్టి, దేశాయి రెడ్డి, కాపు, పెదకాపు, దొర, ఈ విధంగా అన్ని కులాల కంటే ముందుగా బలిజలను కాపులను పిలుస్తున్నారు. వీటికి శాసనాధారాలు కూడా ఉన్నాయి. మరి రెడ్లు అని చెప్పుకుంటున్న మీకు శాసనం కానీ, మాన్యువల్ కానీ, గెజిట్ కానీ, కైఫియత్ కానీ ఆధారాలుగా ఉన్నాయా? అసలు మీ కులం ఏది? ఇక చివరిగా కులాలకు మీ ప్రాంతీయ పార్టీలాగా జాతీయ కులం, ప్రాంతీయ కులం అంటూ వేర్వేరుగా ఉండదు. కులం అనేది ఒకసారి ధృవీకరణ అయితే అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా సరే అది ఎప్పటికీ ఒకే కులంగా చెప్పుకోవచ్చు. మీ మిడిమిడి జ్ఞానంతో అడిగిన పిచ్చి ప్రశ్నలకు వేలాది పుస్తకాలు చదివిన మహాజ్ఞాని పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా? కుల సమస్యలపై ఎప్పుడైనా సరే సమాధానం చెప్పగల సత్తా కాపునాడు దగ్గర ఉన్నాయి. రాజకీయంగా అధికారాన్ని అనుభవించి ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుకు వెళ్లిన మీరు రాజకీయ పరంగా మాట్లాడండి. అంతే తప్ప కులం తరఫున పవన్ కళ్యాణ్ పై దాడి చేయాలని ప్రయత్నిస్తే కాపు సమాజం, కాపునాడు పవన్ కళ్యాణ్ కి అండగా నిలుస్తాయి.
కాపులు స్థానిక రాజకీయాన్ని బట్టి ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇబ్బంది లేదు. కానీ కులాన్ని దూషించినా ద్వేషించినా కాపు అన్న పదం ఉన్న ప్రతి రాజకీయవాది తమ ఐక్యతను ప్రకటిస్తూ తమ సంఘీభావాన్ని తెలపాలి. ఇది గమనించగలరు. దీన్ని బట్టి కాపులు, బలిజలు, తెలగలు, కూర్మీలు, కుంభీలు, పటేల్స్, పటీదార్స్ తదితర కులాలన్నీ కాపులని, వాటిలోంచి తెగలుగా విడిపోయిన కమ్మ, రెడ్డి, వెలమ తదితర కులాలకు మూలం కూడా కాపులని, మనమందరం కాపు మూలాలకు చెందిన వారమని గుర్తించి 2024 ఎన్నికల్లో వారాహి వాహనం మీద వస్తున్న అపర మేధావి, సూర్య తేజోవంతుడు, ప్రజల మన్ననలు పొందిన ప్రజాసేవకుడు, వారి అనుగ్రహం పొందిన వాయుపుత్రుడు పవన్ కళ్యాణ్ కి మనమంతా అండగా నిలుద్దాం. ప్రజారక్త బీజుడిపై ఐక్యంగా పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం సాధిద్దాం. దానికి మీ సహాయ సహకారాలు అందజేయాలని ఈ ప్రశ్నలను సంధించిన రెడ్డి సమాజ నేతలకు కాపునాడు విజ్ఞప్తి చేస్తోంది. Please subscribe our channel.